సుఖరాం నడిచే ఏమేమి పాటలు రాస్తాడు ఎంతమంది తెలుసు? అసలు నేను తెలుసా కదా? తెలుసా ఏం పాటలు రాస్తా? అర్థం కాలేదు. సినిమా పాటలు రాస్తానా? అయితే ఒక చిన్న క్వశ్చన్ అందరికి. ఏమంటే ఒక తల్లికి గర్భం అయితే పిండం బతికుంటే పిల్ల పుడతాడు, అంతే కదా? నాతో మాట్లాడరు, ఇంకా చూసి మాట్లాడుతుంది. ఒక తల్లికి గర్భం అయితే పిండం బతుకుంటే పిల్ల పుడతాడు. ఆ పిండం కడుపులోనే చనిపోతే పిల్ల పుడతాడు కదా. కానీ నాకేమనిపించిందంటే ఒక పెద్ద యోధుడు చనిపోయిన తర్వాత కన్నీళ్లకు కడుపు అయితే ఏం పుడతాడని అనిపించింది. కన్నీళ్లకు కనుక కడుపు అయితే ఏం పుడుతుంది? ఏం పుడుతుంది? ఇప్పుడైనా పుడుతుందా? ఒక చిన్న కవిత్వం 2 మాటలు చెప్తాను. ఒక మాట వాడి ప్లీజ్ సార్, మీరు లేచి మైకి పట్టుకునే దాకా ఏం నిలబడేడా? మనిషిని మంచిగా చూసే పద్ధతిని పాత బాగున్న మూట కట్టి ఇసిరేస్తారేమో. అహంకారం మనకి కూడా కుంపటై కూర్చుంటదేమో. పెళ్ళం తీసుకొచ్చే కట్నం పైసలకు పెళ్లి నిండా జోల తెచ్చుకొని జాలి లేకుండా చెరిగై పీడిస్తాడు. వాని మీద వీని మీద వాడి కుళ్ళు కుటుంబాలతో కూడా పెట్టుకున్న డబ్బులు దాపు చేసుకొని పక్క వాళ్ళని చూసి ఎగిరితో పలకరిస్తాడు. కొరిగిన బొచ్చు కంటే పచ్చిగా మాట్లాడతాడు. అపురూపాల పిల్ల ఉడితే ఎనకట అందంతో ముట్టి కలిగిన సారథ లెక్క అందరూ వరన్న వండుకొని తింటే వాడు మాత్రం బంగారు నాణాలను ఉడకబెట్టుకొని తిన్నట్టు మాట్లాడతాడు. మాసిన బట్టల వాసన చూసి సీనుడు మనిషే కాదంటాడు. ఓర్వని గుణం ఓరకల బుద్ధి ముక్కు రుద్దుకుంటా పక్కకు పోతాడు. కాపగాయం చెట్టుకు కడుపు తీసుకెళ్ళినట్టు ఉండబాపై దగ్గరికి కప్తాడు. మోసపోయినప్పుడు మాసిన బట్టలని తీసుకొస్తాడని మాసిన బట్టలని తీసుకొచ్చి కుండకు పక్క పెట్టిస్తాడని ఏ పాఠం చెప్పలేదా బిడ్డ? మతి గతి తప్పితే వండు మూసుకున్నట్టు ఎర్రితనం ఎత్తి మీద గిరిపై కూర్చుంటే ఎన్నడెత్తవురా? మతి గతి తప్పితే వండు మూసుకున్నట్టు ఎర్రితనం ఎత్తి మీద గిరిపై కూర్చుంటే ఎన్నడెక్కవుతురా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనిషి ఉన్న సంగతి ఎరగాలి. ఈ మానవ సమాజాన్ని చదవాలి, చదువు గురించిన సంస్కారాన్ని నేర్చుకోవాలి అనేటువంటి మాట ఖచ్చితంగా ఈ సమాజానికి చెప్తా. నేను ఎందుకు ఈ మాట చెప్తా అంటే మనుషుల మధ్యలో అసలు విలువలే లేవు. చాలాసేపు చాలా మంది మాట్లాడుతూ తిన్నా. ఏమంటే నాకు ఓర్పు ఉండదు, వేదిక మీద కూర్చోవడం అసలే ఇష్టం ఉండదు. కాశీమన్నా ఏం చేశాడంటే ఇక్కడ పిలిచి కూర్చోవాలి, అంత తప్పదిగా. అది ఏదేమన్నా కానీ కూర్చోవాలి. వస్తా 4 లైన్లు రాసుకొని వచ్చిన నటి రాసి ఏమనుకోవద్దు. అమ్మకే అమ్మవైనావో పసిగుట్టు పాల పొదుగువో, అమ్మకే అమ్మవైనావో పసిగుట్టు పాల పొదుగువో, అమ్మకే అమ్మవైనావో పసిగుట్టు పాల పొదుగువో, అమ్మకే అమ్మవైనావో పసిగుట్టు పాల పొదుగువో. చాలట్ల చిలకాల గునుపో, చాలట్ల చిలకాల గునుపో, వంపు సొంపుల్ల జానపద గిరుకో, వంపు సొంపుల్ల జానపద గిరుకో, వంపు సొంపుల్ల జానపద గిరుకో. నరహంతకులైనా పొదిగి ఉంటావు, నరహంతకుల గొంతులోనైనా పొదిగుంటావు, ఈ జగమంతా జడబరుసుకున్నావు. అమ్మకే అమ్మవైనావో పాటమ్మ పేదల పేరు బంధము, అమ్మకే అమ్మవైనావో పాటమ్మ పేదల పేరు బంధము. అక్షరం మొదలు పుట్టిందా పాట మొదలు పుట్టిందా? అక్షరం మొదలు పుట్టిందా పాటనా? మరి 2 రోజులకి ఎంతమందికి పాట వస్తే చేతులు పెట్టి ఇప్పుడు అక్షరం గంట మొదలే పాట పుట్టింది కదా, అవునా కదా? మరి ఇక్కడ 2 రోజులకు ఎంతమందికి పాట వస్తే చేతులు పెట్టరు? అక్షరం ముట్టక ముందే మనిషి పుట్టుకల భాగమైనావే, మనిషి పుట్టుకల భాగమైనావే, మనిషి పుట్టుకల భాగమైనావే. భక్తికి సూక్తులైనావో మనిషిలో విముక్తి విప్లవానివో, మనిషిలో విముక్తి విప్లవానివో, మనిషిలో విముక్తి విప్లవానివో. కవి హృదయంలో ఉదయించుతావు, కవి హృదయంలో ఉదయించుతావు,
జగమంత జడవరుచుకున్నావు అమ్మకే అమ్మైనావో పాటమ్మ జగమంత పేరున్నావో అమ్మకే అమ్మైనావో పాటమ్మ పేదల పేరు బంధంలో నిప్పుల్ల నీళ్ళాడుతావో నిప్పుల్ల నీళ్ళాడుతావో రాజ్య రంగుల్ని బయట పెడతావో రాజ్య రంగుల్ని బయట పెడతావో రాజ్య రంగుల్ని బయట పెడతావో అంతము చేస్తామని అంటే అరే అంతము చేస్తామని అంటే అగ్గి రవ్వలై ఎగిసి పడతావు అగ్గి రవ్వలై ఎగిసి పడతావు అగ్గి రవ్వలై ఎగిసి పడతావు కొన ఊపిరిలో ఉన్నా కొన ఊపిరిలో నువ్వు ఉన్నా కొదమ సింహాలను కంటావమ్మా అమ్మకే అమ్మైనావో పాటమ్మ పేదల పేరు బంధంలో అమ్మకే అమ్మవైనావో పాటమ్మ పేదల పేరు బంధంలో వాకిట్ల సింధు దలిసినొల్లా వాకిట్ల సింధు బతకలేనొల్ల గడపల్ల విందు బతకలేనొల్ల గడపల్ల విందు బతకలేనొల్ల గడపల్ల విందు సందులన్నీ తిరుగుతూ ఉంటావు సంసార సారాలను చదువుతుంటావు సంసార సారాలను చదువుతుంటావు సంసార సారాలను చదువుతుంటావు మోదుగు పువ్వు ఎరుపు మోదుగు పువ్వు ఎరుపు మనిషి పుట్టకకే మరపుగా రావు అమ్మకే అమ్మవైనావో పాటమ్మ పేదల పేరు బంధువు అమ్మకే అమ్మవైనావో పాటమ్మ పేదల పేరు బంధువు ఇదంతా చెప్తే ఏమనిపించింది? ఏమనిపించిందో చెప్తే ఒక మాట వాడతా లేదంటే వెళ్ళిపోతాం క్లియర్ గా. అయితే ఇక్కడ రోజులకు అందరికి ఏమనిస్తుంది అంటే బాగా పెద్ద ఏంది బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య నేను బొమ్మలే ముస్తాబయోస్తి రామ్ నరసయ్య ఢిల్లీ చూపిస్తానంటే రామ్ నరసయ్య నేను జల్దిగా ముస్తాబయోస్తి రామ్ నరసయ్య నీ పాపలకు అక్కిదలుగా రావు నరసయ్య నన్ను పట్టున మోసం చేస్తుంది రావు నరసయ్య బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య బొమ్మలే ముస్తాబయోస్తి రామ్ నరసయ్య బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య బొమ్మలే ముస్తాబయోస్తి రామ్ నరసయ్య అంచుతోటి దొంగలేసి రామ్ నరసయ్య నువ్వు 10 మందిల పాడుతుంటే రామ్ నరసయ్య అంచుతోటి పంచలేసి రామ్ నరసయ్య నువ్వు 10 మందిల పాట పాడితే రామ్ నరసయ్య కాలి గజ్జ సప్పుడింటే రామ్ నరసయ్య నా గుండె చల్లు మంటలయ్య రామ్ నరసయ్య నీ కాలి గజ్జ కళ్ళు మంట రామ్ నరసయ్య నా గుండె చల్లు మంటలయ్య రామ్ నరసయ్య నీ బాధలకు అగ్గిదలుగా రామ్ నరసయ్య మా వల్లని ఎడబాప్తివి రామ నరసయ్య ఆ బొమ్మాయి చూపిస్తానంటే రామ నరసయ్య బొమ్మలే ముస్తాబయోస్తి రామ నరసయ్య ఢిల్లీ చూపిస్తానంటే రామ నరసయ్య రామ నరసయ్య ఏరుకోరి ఎంతొస్తుంది రామ నరసయ్య కడుపున ముగ్గురు నలుసులు పుట్టిరి రామ నరసయ్య ఏరుకోరి ఎంతొస్తుంది రామ నరసయ్య కడుపున ముగ్గురు నలుసులు పుట్టిరి రామ నరసయ్య ఏరుకోరి ఎంతొస్తుంది రామ నరసయ్య కడుపున ముగ్గురు నలుసులు పుట్టిరి రామ నరసయ్య ఏరుకోరి ఎంతొస్తుంది రామ నరసయ్య కడుపున ముగ్గురు నలుసులు పుట్టిరి రామ నరసయ్య ప్రశ్నించే బాధగాన రామ నరసయ్య రాజ్యం పగబట్టాగల్ల నిన్ను రామ నరసయ్య ప్రశ్నించే బాధగాన రామ నరసయ్య రాజ్యం పగబట్టాగల్ల నిన్ను రామ నరసయ్య ప్రశ్నించే బాధగాన రామ నరసయ్య రాజ్యం పగబట్టాగల్ల నిన్ను రామ నరసయ్య ప్రశ్నించే బాధగాన రామ నరసయ్య రాజ్యం పగబట్టాగల్ల నిన్ను రామ నరసయ్య ఇదేమన్నైనదంటే రామ నరసయ్య సుక్కున రావణర్సయ్య అయితే రావణర్సయ్య ఒక్క రావణర్సయ్య కాదు నాలాంటి రావణర్సయ్య చాలా మంది వీళ్ళు ఇంకా చాలా మంది పుట్టుకొస్తారు నీకేమన్నైనదంటే రామ్ నరసయ్య మేము దిక్కు లేని పక్షులమే రామ్ నరసయ్య బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య బొమ్మలే ముస్తాబయోస్తి రామ్ నరసయ్య ఢిల్లీ చూపిస్తానంటే రామ్ నరసయ్య నేను మస్తుగా ముస్తాబయోస్తి రామ్ నరసయ్య ముఖ్యంగా ఈ వేదికకు ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియదు కానీ ఈ వేదిక ముందున్న మీ ఓపికకు మాత్రం నేను శతకోటి దండాలు చెప్తూ ముగిస్తాను.